ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. వైకుంఠ ఏకాదశికి తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారా? మీ దగ్గర ఎటువంటి దర్శన టికెట్ లేదా? అయినా సరే మీరు తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. వైకుంఠ ఏకాదశికి ఎవరైతే తిరుమల వెళ్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ విషయం తెలుసుకోండి. మనకి వైకుంఠ ఏకాదశి అన్నది తిరుమల కొండపైన డిసెంబర్ 30 తారీఖు నుండి జనవరి 8 తారీఖు వరకు కూడా 10 రోజుల పాటు శ్రీవారి భక్తులందరికీ కూడా వైకుంఠ ద్వార ప్రవేశం అన్నది టీడీ దేవస్థానం వారు కల్పించడం జరుగుతుందండి. మనకి మొదటి 3 రోజులు కూడా అంటే డిసెంబర్ 30 తారీఖున, డిసెంబర్ 31 తారీఖున, జనవరి 1 తారీఖున ఎవరైతే లక్కీ టిప్లో సెలెక్ట్ అయ్యారో వీళ్ళు ప్లస్ విఐపీలు ఎవరైతే ఉంటారో వీళ్ళకి మాత్రమే స్వామివారి దర్శనం అన్నది ఉంటుందండి. మనకి ఎటువంటి దర్శన టికెట్ లేకుండా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకి మొదటి 3 రోజులు కూడా స్వామివారి దర్శనం కానీ వైకుంఠ ద్వార ప్రవేశం కానీ ఉండదండి. ఎటువంటి దర్శన టికెట్ లేకుండా వెళ్ళే శ్రీవారి భక్తులకి మనకి జనవరి 2వ తారీఖు నుండి జనవరి 8వ తారీఖు వరకు కూడా స్వామివారి దర్శనం అయితే కల్పించడం జరుగుతుంది. మీరందరూ కూడా తిరుమల కొండపైన సర్వదర్శనం ద్వారా అంటే ధర్మదర్శనం ద్వారా లేదా ఫ్రీ దర్శనం ద్వారా మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా 300 రూపాయల స్పెషల్ దర్శనం కానీ లేదా శ్రీవారికి సంవత్సరం బట్టి డోనర్స్ కోటాలో ఎవరైతే స్వామివారి దర్శన టికెట్లు బుక్ చేసుకున్నారో వీళ్ళు కానీ మనకి జనవరి 2వ తారీఖు నుండి జనవరి 8వ తారీఖు వరకు కూడా అందరూ ఏ విధంగా స్వామివారి దర్శించుకుంటారో మీరు అదేవిధంగా జయ విజయాల దగ్గర నుండి స్వామివారి దర్శించుకొని వైకుంఠ ద్వార ప్రవేశం చేయడానికి మీ అందరికీ కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఎటువంటి దర్శన టికెట్ లేకుండా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు కూడా మీరు తప్పనిసరిగా జనవరి 2 తర్వాత మాత్రమే తిరుమల కొండపైకి వెళ్ళి శ్రీవారిని అయితే మీరు సర్వదర్శనం ద్వారా దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీకు తిరుమల కొండపైన అకామిడేషన్ అన్నది సిఆర్ఓపి దగ్గర ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుందండి. ఎవరైతే ఆన్లైన్లో అకామిడేషన్ బుక్ చేసుకోలేదో మీరు కానీ లేదా నేరుగా తిరుమల కొండపైకి వెళ్తున్న శ్రీవారి భక్తులు కానీ మీరందరూ కూడా తప్పనిసరిగా సిఆర్ఓపి దగ్గర ఆఫ్లైన్లో రూమ్స్ అయితే తీసుకునేటువంటి ప్రయత్నించండి. అక్కడ మనకి 50 రూపాయల రూము, 100 రూపాయల రూము, 1000 రూపాయల వరకు కూడా మీకు ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది. దానికోసం మీకు ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తోటి లైన్లో నిల్చొని మీరైతే రూమ్ కోసం ముందుగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒకవేళ రూమ్ కూడా దొరకకపోయినా సరే తిరుమల కొండపైన మనకి ఉచితంగా ఆకర్షించేటువంటి ప్లేస్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయండి. ఒకటి సిఆర్ ఆఫీస్ పక్కనే ఉన్న యాత్రి సదన్, బాలాజీ బస్ స్టాండ్కి పక్కనే ఉన్న శ్రీ పద్మనాభ నిలయం, అదేవిధంగా కొత్తగా మనకి ఓపెన్ చేసినటువంటి వెంకటాద్రి నిలయం, రామ్ బగీచా దగ్గరలో కూడా మనకి ఉచితంగా ఆకర్షించేటువంటి ప్లేస్ కూడా అందుబాటులో ఉంది. అక్కడ మీరు రెడీ అవడానికి కావాల్సినటువంటి సకల సదుపాయాలు కూడా మీకు అక్కడ అందుబాటులో ఉన్నాయండి. ఆడవారికి సపరేట్గా, మగవారికి సపరేట్గా బాత్రూమ్లు, వాష్రూమ్లు, హాట్ వాటర్ ఫెసిలిటీ, కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి అన్ని సౌకర్యాలు కూడా మీకు ఉచితంగా లాకర్స్ ఎక్కడైతే ఇస్తారో అక్కడ కూడా మీకు అందుబాటులో ఉంది. దీనికోసం మీకు ఆధార్ కార్డుని చూపించి లాకర్ అయితే తీసుకోవాలి. అది కూడా జనవరి 2వ తారీఖు నుండి జనవరి 8వ తారీఖు లోపు ఎవరైతే ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుమల వెళ్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీన్ని మనం సర్వదర్శనం అని, ధర్మ దర్శనం అని, ఫ్రీ దర్శనం అని కూడా పిలుస్తామండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. సిఆర్ఓ ఆఫీస్ ఓపెనింగ్ టైము ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు. తిరుమల కొండపైన ఎన్ని రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయో అన్ని రూమ్స్ కూడా శ్రీవారి భక్తులకి ఎప్పటికప్పుడు టీడీ దేవస్థానం వారు అయితే కేటాయించడం జరుగుతుందండి. ఒకవేళ రూమ్ కూడా దొరకకపోయినా సరే మనకి తిరుమల కొండపైన ఉచితంగా ఆకర్షించే ప్లేస్లో కూడా అందుబాటులో ఉన్నాయి. వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో ఎవరైతే తిరుమల వెళ్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ విషయం తెలుసుకోండి. మనకి వైకుంఠ ఏకాదశి 10 రోజులు కూడా స్వామివారి కొన్ని రకాల దర్శనాలు అయితే టీడీ దేవస్థానం వారు పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరిగిందండి. ఈ విషయం తెలుసుకొని మీరు తిరుమల వెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకునేటువంటి ప్రయత్నం అండి. అందులో మనకు ప్రధానంగా డిసెంబర్ 30 తారీఖు నుండి జనవరి 8వ తారీఖు వరకు కూడా స్వామివారికి అన్ని రకాల ఆతిథ్యాలు కూడా టీడీ దేవస్థానం వారు క్యాన్సిల్ చేయడం జరిగిందండి. అదేవిధంగా మనకి డిసెంబర్ 30 తారీఖు నుండి జనవరి 8వ తారీఖు వరకు కూడా వీఐపీలు ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ల ద్వారా ఎవరైతే తిరుమల వచ్చి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీ కోట కూడా టీడీ దేవస్థానం వారు పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరిగిందండి. అది కూడా ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ, టీడీ బోర్డు మెంబర్స్ కానీ కొంతమంది ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తి ఇచ్చేటువంటి వీఐపీ బ్రేక్ దర్శనాలు ఏవైతే ఉన్నాయో ఈ దర్శనం అన్నీ కూడా వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో భాగంగా ఈ 10 రోజులు కూడా టీడీ దేవస్థానం వారు పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరిగింది. అదేవిధంగా 1 ఇయర్ లోపు ఉన్న సంటి పిల్లల తల్లిదండ్రులకు ఇచ్చేటువంటి స్పెషల్ దర్శనం, దీన్నే మనం శబ్ద దర్శనం అంటారండి. ఈ శబ్దం ద్వారా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో ఈ 10 రోజులు కూడా ఈ 1 ఇయర్ లోపు ఉన్న సంటి పిల్లల యొక్క దర్శనం కూడా టీడీ దేవస్థానం వారు పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరిగింది. అదేవిధంగా సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు,
మెడికల్ కేసెస్ ఉన్న వారికి సంబంధించిన కోటా కూడా ఈ 10 రోజులు కూడా టీటీ దేవస్థానం వారు పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి శ్రీవారికి సంబంధించిన టికెట్లు కూడా ఎక్కడ కూడా ఆఫ్లైన్లో ఈ 10 రోజులు కూడా మీకు అందుబాటులో ఉండవండి. దాంతోపాటు తిరుపతిలో ఇచ్చేటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఎస్ఎస్డి టోకెన్స్ కూడా మీకు విష్ణువాసం దగ్గర కానీ లేదా శ్రీనివాసం దగ్గర కానీ లేదా అలిపిరి దగ్గర కానీ అంటే భూదేవి కాంప్లెక్స్లో కూడా మనకి ఈ 10లో కూడా ఎక్కడ కూడా స్వామివారికి ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ కూడా మీకు అందుబాటులో ఉండవు. టోకెన్స్ లేనివారు డైరెక్ట్గా జనవరి 2వ తారీఖు నుండి జనవరి 8వ తారీఖు వరకు కూడా నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి సర్వదర్శనం ద్వారా మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలన్నీ తెలుసుకుని తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుని వైకుంఠ ద్వారా ప్రవేశం చేసి శ్రీవారికి సేవలు తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.